అవర్ స్పెషల్ గెస్ట్ యుగేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు నన్ను గుడ్ మార్నింగ్ అండి. మీరు కూడా చెప్పచ్చు గట్టిగా, కొంచెం సరదాగా ఉందా? గుడ్ మార్నింగ్ గట్టిగా. సార్ ఎప్పుడు నన్ను గెస్ట్ అంటే ఒప్పుకోడు అనమాట. మీరు మా గెస్ట్ అంటే ఈరోజు నన్ను గెస్ట్ చేసేసాడు. ఒక చిన్న పరిచయం, ఒక మెసేజ్ ద్వారా ఒక చిన్న కరెక్షన్ని చెప్పడంతో మా జర్నీ ప్రారంభమై ఈరోజు కుటుంబంలో ఇద్దరు అన్నాదమ్ముళ్ళు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో బంధాలు కోల్పోయి కనీసం కుటుంబంలో ఇద్దరు మధ్య కూడా ఆత్మీయత, అభిమానాలు లేనటువంటి సందర్భంలో ఎక్కడో తిరుపతి 600 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను, చింతలపూడిలో ఉన్న రాము గారు ఒక చిన్న మెసేజ్ ద్వారా మా పరిచయం స్టార్ట్ అయ్యి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా, వాళ్ళ బ్రదర్గా, తమ్ముడిగా నన్ను చేర్చుకున్నారు. చాలా సంతోషం సార్, కృతజ్ఞతలు. నేను గెస్ట్ కాదండి, ఎప్పుడూ కూడా చింతలపూడికి నేనైతే గెస్ట్ కాదు, నాకే వాళ్ళ బ్రదర్. ఇంకా నుంచి నన్ను గెస్ట్గా ఎప్పుడు పిలవద్దని సార్ దయచేసి. థ్యాంక్ యూ. ఈరోజు మనం పిల్లల గురించి, యాక్చువల్గా నాకు కూడా సార్ చెప్పినట్టు మైక్ కొత్త అండి. పెన్ను పట్టుకుంటే పాఠాలు ఎంతసేపు అయినా చెప్తాం, కానీ మైక్ పట్టుకుంటే మాట్లాడాలనుకున్నది మొత్తం మర్చిపోతాం. కానీ ప్రయత్నిస్తా సార్ కోసం, ఎంత వద్దన్నా నాకు మైక్ చేతికి ఇచ్చాడు, ట్రై చేస్తా కొద్దిగా మీకు ఏదో నాకు తెలిసినంతలో చెప్పడానికి. రైట్, ఈరోజు చిన్న స్టోరీ ద్వారా స్టార్ట్ చేద్దామండి. మనం ఒక కథ చెప్తాను మీకు. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక గొప్ప మహారాజు ఉండేవారు, రాజుతో పాటు. రైట్. ఆ రాజుకి ఒక గారాల పట్టి అంటే అందమైన కుమార్తె ఉండేదండి. ఆ అందమైన కుమార్తె పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేయాలనుకున్నారు, పెళ్లి చేయాలనుకున్నారు. ఆ టైంలో ఆ కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకురావడానికి ఆ రాజు ఒక కాంపిటీషన్ పెట్టాడు. ఆ కాంపిటీషన్ ఏంటంటే, ఆ ఆస్థానానికి మొత్తం స్టెప్స్ ఉంటాయండి. ఆ ఆస్థానం పైన ఉంటే కింది నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు, మొత్తం 100 మెట్లు ఉంటాయి. బాగా వినండి, దీనికి సమాధానం మీరే చెప్పాలి. 100 మెట్లు ఉంటాయండి. సో రాజుగారు ఏం చేశారంటే, ఆ సరౌండింగ్స్ ఉన్న మొత్తం రాకుమారులను మొత్తం దండోరా వేయించి పిలిపించారనమాట. పిలిపించి వాళ్ళకున్న కాంపిటీషన్ ఏంటంటే, ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క జోక్ ప్లే అవుతుందండి. అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్. సో ఆ విధంగా ఆ మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ ఆ మెట్టు మీద నిలబడినప్పుడు ఆ మెట్టు దగ్గర వచ్చి ఆ జోక్ విని నవ్వకుండా తను 100 మెట్లు ఎక్కాల. సో అంటే 100 జోకులుకి నవ్వకుండా 100 మెట్లు ఎక్కినప్పుడు ఆ కుమార్తెనిచ్చి రాజు నేను పెళ్లి చేస్తానని చెప్తాడు. సో చుట్టుపక్కల ఉన్న అందరూ రాకుమారులు వచ్చారు. 1, 2, 3, 5, 10 మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నవ్వును ఆపుకోలేక, ఏమాత్రం ఆ నవ్వును ఆపుకోలేక, అంటే అంత సరదాగా ఉంటాయన్నమాట ఆ కామెడీ, దిగేస్తున్నారు. మరి లాస్ట్కి రాజు దిగులు పడుతున్నాడు. అరే, నా కుమార్తెకు సరైన వరుడు ఎవరూ లేరా ఈ రాజ్యంలో. ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక వ్యక్తి వచ్చాడు. వరుసగా 1, 2, 3, 4, 5 కాదండి, 99 మెట్లు ఎక్కాడు. అక్కడికి వెళ్ళి నవ్వేశాడు. మరి రాజు చాలా ఆశపడుతున్నాడు, నా కుమార్తెకు సరైన వరుడు దొరికాడు, దగ్గరికి వచ్చేసాడు అని. కానీ లాస్ట్కు 99వ మెట్టు దగ్గర నవ్వాడు. ఎందుకు నవ్వి ఉంటాడు? అది మీకు స్టార్టింగ్లో నేను ఇచ్చే క్వశ్చన్. సో నా ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి, అంతవరకు ఆలోచిస్తూ ఉండండి. రైట్. సో జనరల్గా మనకి విద్య గురించి తీసుకున్నప్పుడు అసలు ఏంటి ఈ కాంపిటీషన్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ ఏంటి, చిన్నపిల్లలు, హాస్టల్ ఎందుకు మనకి అవసరమా, చాలా కన్ఫ్యూజన్లో ఎంతోమంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, సూర్యుడు ఉదయిస్తే ఏమంటారండి? గట్టిగా సూర్యోదయం. చంద్రుడు ఉదయిస్తే గట్టిగా చంద్రోదయం. మరి ఒక మనిషికి ప్రశ్న ఉదయిస్తే ఏమంటారండి?
ప్రశ్న ఉదయించడం అంటే ఏంటి? క్వశ్చన్ అనేది మనకు పుట్టడం. ప్రశ్న ఉదయిస్తే ఏమంటారండి? జ్ఞానోదయం అంటారు. సో ప్రతి వ్యక్తికి ఏదో చేయాలనే కోరిక ఉంటుంది. ఆ ప్రశ్న అనేది రాదు. నేను ఏదో చేయాలనుకుంటారు, ఏమీ చేయరు. మనుషులు 3 రకాలుగా తీసుకుంటామండి. ఒకటి అదములు అంటారు. ఈరోజు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒక మంచి నమ్మకంతో ఈ శ్రీరామ్ అకాడమీలో చేర్చి, ఏదైతే ఇది కానీ పక్కన ఎంతోమంది చెప్పింటారు, మన సరౌండింగ్స్ చెప్పుంటారు, మీ పిల్లోడు డల్గా ఉన్నాడండి, అవసరమా? లేకపోతే మీ పిల్లోడికి అంత దూరం అవసరమా? మీ పిల్లోడు వీక్గా ఉన్నాడండి, ఆడికెళ్ళి హాస్టల్లో ఉంటే ఇంగరంత వీక్ అయిపోతాడని రకరకాల సమస్యలు మీరు ఫేస్ చేసి ఉంటారు. అయినా కూడా ఏదైతే అది కానీ నా బిడ్డను చేర్చుదామని చేర్చి, ఈరోజు ఇందులో 2 రకాల వర్గాలు ఉన్నాయి. ఒకటి సీటు వచ్చిన వాళ్ళు, 2 సీటు రానటువంటి వాళ్ళు. మరి సీటు వచ్చినా రాకపోయినా కూడా మీరంతా కూడా మొదటి వర్గమేనండి. ఎందుకంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. పిల్లోళ్ళకి సక్సెస్ అనేది ఏంటో తెలియపరిచారు. ఈరోజు ప్రజెంట్ ఉన్న పాఠశాలల్లో ఒక బట్టి విధానం తప్పితే వేరే ఏం లేదు. ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవడం, అందులో ఉన్న 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం, వాటినే బై హార్ట్ చేయించడం, అందులో నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం, అది చేత కాకపోతే అందులో మళ్ళీ ఇంపార్టెంట్ అని క్వశ్చన్ అని చెప్పి ఒక టిక్ ఇవ్వడం, దాన్ని ఎగ్జామ్లో చెప్పించడం, అది కూడా కాకపోతే బోర్డు పైన రాయిపించడం, 90% మార్కులు, చేతిలో ఒక మెడలో ఒక దండ, ఇవి 2 ఇచ్చి నీ బిడ్డకి గోల్డ్ మెడల్ వచ్చింది, నీ బిడ్డ షీల్డ్ వచ్చింది అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి పూర్తిగా విద్యాభ్యాసం మొత్తం అయిన తరువాత మనం తిరిగి క్వశ్చన్ చేసుకుంటే టేబుల్స్లో ఫెయిల్ అవుతున్నారు, మంత్స్ చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు, చిన్నప్పుడు ఎల్కేజీలో నేర్చుకోవాల్సిన విద్యను కూడా ఫెయిల్ అయిపోతున్నారు. దయచేసి వినాలండి, డైవర్ట్ అవుతున్నారు మొబైల్ దగ్గరికి. సో ఈరోజు విద్యా విధానం పూర్తిగా స్తంభించింది, విలువలు పోయినాయి. విద్యను ఎవరైనా అందిస్తారు, విలువలు అందించలేరండి. ఈరోజు ఒక విద్యార్థి ఒక టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ అనేది పూర్తిగా పోయింది. పోవడానికి కారణం మొదటిది తల్లిదండ్రులనే నేను చెప్తాను. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన బంధువులకు కావచ్చు, అంతకంటే ముందు మన ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ గురించి, మరి ఈ ఏరియాకి అది సూటబుల్ అవుతుందో కాదో తెలియదు, మా ఏరియాకి అయితే బాగా సెట్ అవుతుందండి. 10 మందిని తీసుకుంటే 9 మంది ఇళ్ళల్లో అమ్మా నాన్నలు బయటే ఉంటారు. మీన్స్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. ఇళ్ళల్లో పెట్టుకోరండి గ్రాండ్ పేరెంట్స్ని. వాళ్ళకు పెళ్ళి అయిన వెంటనే గ్రాండ్ పేరెంట్స్ని బయటకు దోసేయాలి. ఎందుకంటే వీళ్ళు స్వేచ్ఛగా ఉండాలి. అక్కడి నుంచి మొదలవుతుంది బిడ్డకి. మంచి చెప్పే పేరెంట్స్ ఇంట్లో ఉండరు. ఒకప్పుడు మంచి చెడు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఉండేవాళ్ళండి. ఈరోజు వాళ్ళ ఇళ్ళకి దూరం అయిపోయారు. మరి స్కూల్లోకి వచ్చి పాఠాలు చెప్పాల్సిన గురువులు మంచి చెప్తే బో చెప్పినా పోయా నువ్వేం చెప్తావు, మా పిల్లోడికి మార్కులు వేయి అంటున్నారు. మన బిడ్డ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ కోచింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్, ఒక బ్యాంబూ ట్రీ తీసుకుంటానండి. బ్యాంబూ ట్రీ తీసుకున్నప్పుడు అది మనం ప్లాంటేషన్ చేసిన తరువాత 1 రోజు, 2 రోజు, 3 రోజు మనం వాటర్ అనేది దానికి ఇస్తూ ఉంటాం. దాంట్లో ఎటువంటి రిజల్ట్ ఉండదండి. సో 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అయిందండి, దాని పెరుగుదల ఎటువంటి పెరుగుదల లేదు. కానీ 2-3 సంవత్సరాలు కూడా దాని గ్రోత్ ఏం కనిపించదండి. అంటే దాని అర్థం ఏంటండి? 3 సంవత్సరాలు కూడా అది పెరగలేదు ఉంటుంది. ఫస్ట్ ఎన్ని వరదలు, ఎన్ని తుఫాన్లు, ఏది వచ్చినా కూడా నేను పడిపోకూడదనే సంకల్పంతో కింద బేస్ 3 సంవత్సరాలు అది రూట్ని స్ట్రాంగ్ చేసుకున్న తరువాత పెరగడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఎన్ని చెట్లు ఎన్ని సంవత్సరాలు పెరిగినా వాటికి అందనంత ఎత్తుకెళ్ళిపోతుందండి. సో ఎంత ఎత్తుకెళ్ళినా వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా మ్యాక్సిమం 99% ఆ చెట్టు పడదండి. ఎందుకంటే రూట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. ఈరోజు మన బిడ్డ అకాడమీలో చేర్చున్నాం, సీట్ రాలేదు, రానంత మాత్రాన రాము సార్ చెప్పనట్టు కాదు, రిమైనింగ్ టీచర్లు చెప్పనట్టు కాదు. ఏమి ఇవ్వకుండా టీచర్కి చేర్చిన 2 నెలల్లో 3 నెలలు నాట్ ఓన్లీ శ్రీరామ్ అకాడమీ, మీరు భవిష్యత్తులో ఎక్కడికి ఏ అకాడమీకి వెళ్ళినా కూడా ఒక ఉపాధ్యాయుడికి టైం ఇవ్వాలి. రెగ్యులర్ ప్రోగ్రాంలో ఏం జరుగుతూ ఉంది మన బిడ్డకి, సో తను చదువు నేర్చుకుంటున్నాడా, వేరే దాని మీద డైవర్ట్ అవుతున్నాడా?
మరి ఈ సంవత్సరం పాఠశాలలో జాయిన్ చేసినప్పుడు అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, సంవత్సరం పూర్తయిన తర్వాత అతని నాలెడ్జ్ ఏంటి, సంవత్సరంలో చేర్చేటప్పుడు 2వ టేబుల్ మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ఆ 2వ టేబుల్ కూడా మర్చిపోతే నిజంగానే ఆ బిడ్డ గ్రోత్ లేదు అక్కడ. అంతేగాని సంవత్సరంలో ఒక బిడ్డ 2 నుంచి 5 టేబుల్ నేర్చుకుంటాడు, ఇంకో బిడ్డ 20 టేబుల్స్ వరకు కూడా నేర్చుకోగలుగుతాడు. లో ఉన్న ఏకైక ప్రత్యేకత ఒక కోచింగ్ సెంటర్లకే ఉందండి. ఒక స్టూడెంట్కి ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి బట్టి నాలెడ్జ్లకు స్వస్తి చెప్పి ఈరోజు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్న మనం 10th అయిపోయిన తర్వాత కావచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత కావచ్చు, మనం ఒక ఎంసెట్ రాయాలన్నా, ఒక నీట్ రాయాలన్నా, ఒక జేఈ రాయాలన్నా, ఈ ఎగ్జామ్స్కి మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అప్పటి వరకు పూర్వపు రోజుల్లో కాంపిటీషన్ అంటే ఏందో తెలియదు పిల్లలకి. ఆ 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఉన్న 30 మందో 40 మందినో తీసుకుంటాం. ఆ 30-40 మందితోనే మన బిడ్డను కంపేర్ చేసుకుంటూ మా బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ రాలేదండి, సెకండ్ ర్యాంక్ రాలేదండి అనేసి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆ 30-40 మంది కాదు కాంపిటీషన్ అంటే, ఒక నవోదయ ఎగ్జామ్ రాస్తే డిస్టిక్ వైజ్ 6 నుంచి 7,000 మంది ఉంటారు. ఆ 6-7,000 మందితో పోటీ పడాలి. ఆ పోటీ పడి అందులో నుంచి మన బిడ్డ సక్సెస్ అయ్యి ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారండి. అదే సైనిక్ తీసుకుంటే ఒక స్టేట్ మొత్తం కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అందులో మన బిడ్డ పోటీ పడి మన బిడ్డ యొక్క స్థానం ఏంటి? సో స్థానం ఎక్కడైనా ఉన్ని అతను ఫెయిల్ అవ్వని, కానీ తన ప్రయత్నం చేశాడండి, దానికి మనం చప్పట్లు కొట్టాలి ఫస్ట్. సో మనం ఫెయిల్ అయ్యాడని నిందించడం మొదలు పెడితే తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్ ఉండదండి. ఒక బిడ్డ పరిగెత్తుంటే మనం ఆగు అంటున్నాం, పరిగెత్తనివ్వట్లేదు. ఎందుకండి? కింద పడతాడు అనేసి. గ్రౌండ్లో ఆడుతుంటే నాన్న చూసుకోరా నువ్వు కింద పడతావు అంటున్నాం. మరి కింద పడకుండా పెంచితే వాడు భవిష్యత్తులో ఏదైనా కింద పడిన రోజు మీరుంటారా అండి? లేపడానికి మీరుండరు కదా. మరి తనని కింద పడనిస్తేనే రేపు పొద్దున్నే లేవడం ఎలానో నేర్చుకోగలుగుతాడు. ఈరోజు ఆకలి కలిగితేనే రేపు ఆ ఆకలి నుంచి ఫుడ్ ఎలా సంపాదించుకోగలుగుతాడో నేర్చుకోగలుగుతాడు. ఈరోజు కష్టం తెలిస్తేనే ఆ కష్టంలో నుంచి సుఖం ఏ విధంగా ఉండాలో తెలుసుకోగలుగుతాడు. రాకెట్ బావా మన ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాము సరదాగా అంది. అరే నీకేమన్నా నాతో పోటీ సరిపోతుందా, కాకి నువ్వెక్కడా అంది. అప్పుడు అయినా పర్లేదు మన ఇద్దరం పోటీకి పార్టిసిపేట్ చేద్దామంటే సరే అంది. కాకి రాకెట్ రెడీ 1 2 3 అనగానే రాకెట్ బస్సును వెళ్ళిపోయింది, కనిపించలేదు కాకి. అలాగా చిన్నగా అలా అనుకుంటా ఉంది. కాసేపటికి రాకెట్ ఇంకెలాగో కాకి రాదని చెప్పి తిరిగి వచ్చింది కిందికి. కాకి అప్పుడు అడిగింది రాకెట్ని, బావా నువ్వెందుకు అంత స్పీడ్గా వెళ్ళావు, నేనెందుకు అంత స్పీడ్గా వెళ్ళలేదు అని అడిగింది. ఎందుకై ఉంటుంది? పిల్లలు మీరు ఎవరైనా చెప్తారా? పేరెంట్స్ కూడా అక్కడి నుంచే చెప్పచ్చు, చేయెత్తచ్చు. ఎందుకై ఉంటుంది? రాకెట్ ఎందుకు స్పీడ్గా వెళ్ళింది, కాకి ఎందుకు స్పీడ్గా వెళ్ళలేదు? మరి రాము సార్ ఏమైనా ట్రై చేయొచ్చు. సారీ సార్ మ్యాథ్స్ అయితే చెప్తా సార్, జనరల్ నాలెడ్జ్ వీక్. మేడం గారు మీరేమైనా సార్? గట్టిగా మండుతుంది కాబట్టి దాదాపు రైట్ ఆన్సర్. అప్పుడు రాకెట్ చెప్పిందంట, అరే బామర్తి నా కింద ఏముందో చూడరా అనిందంట. కింద కాలిపోతా ఉంది, యాడవుతుంది. సో మనకు కూడా సీట్ వచ్చిన పిల్లలు కావచ్చు, సీట్ రాని పిల్లలు కావచ్చు, మీకు కొంచెం ఫైర్ తగ్గింది, ఆల్రెడీ రేస్లో ఉండారు నాన్న, ఓకేనా? ఆ ఫైర్ ఇంకొంచెం బర్న్ అయితే సక్సెస్ ఇంకా డబుల్ అవుతుంది. ఎక్కడ నిరాశ పడకుండా మనది ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం ఇంతకంటే డబుల్ సక్సెస్తో మళ్ళీ మనం స్టేజ్ మీద కలుసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.